టాలీవుడ్ చరిత్రలో కొన్ని పేర్లు ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణంరాజు తర్వాత దాదాపు 2 దశాబ్దాల పాటు టాలీవుడ్ ను ఏలిన అగ్ర హీరోలు ఎవరు అంటే ఎవరైనా సరే చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున పేర్లే చెబుతారు. ఒకప్పుడు ఈ నలుగురే టాలీవుడ్ కు మూల స్తంభాలుగా నిలిచారు. బాక్స్ ఆఫీస్ ను శాసించారు, ప్రేక్షకుల అభిరుచిని మార్చారు. ఈ సీనియర్ హీరోలు ప్రైమ్ టైమ్ లో ఉన్నప్పుడు కోదండ రామిరెడ్డి, ఈవీవి సత్యనారాయణ, కె రాఘవేంద్రరావు లాంటి లెజెండరీ దర్శకులు వీరితో వరుసగా సినిమాలు చేశారు. ఆ తరం ముగిసిన తరువాత వచ్చిన కొత్త తరం దర్శకుల్లో మాత్రం ఈ నలుగురితో సినిమాలు చేయగలిగిన వారు చాలా కొద్ది మంది మాత్రమే. వివి వినాయక్ నాగార్జునతో పనిచేశారు, కానీ బాలయ్యతో చేయలేదు. శ్రీను వైట్ల బాలయ్యతో వర్క్ చేయలేకపోయారు. అంటే ఈ నలుగురిని కవర్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అలాంటి అరుదైన స్థితిలో ఇప్పుడు ఒక దర్శకుడి పేరు టాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. అతడే డైరెక్టర్ అనిల్. ఇప్పటి వరకు సీనియర్ స్టార్ హీరోల్లో ముగ్గురిని డైరెక్ట్ చేసిన ఘనత అనిల్ సొంతం. వెంకటేష్ తో సినిమా, బాలకృష్ణతో సినిమా, చిరంజీవితో సినిమా, ముగ్గురితో వర్క్ చేసి వారి మేనరిజమ్స్ ను తెరపై బలంగా చూపించగలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సీనియర్ హీరోల స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ ను ఎలా వాడుకోవాలో అనిల్ కు బాగా తెలుసన్న అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ ఏంటంటే నాగార్జునతో అనిల్ సినిమా ఎప్పుడు అన్నదే. నాగార్జునతో కూడా సినిమా చేస్తే చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున ఈ నలుగురు సీనియర్ స్టార్ హీరోలతో పనిచేసిన దర్శకుడిగా అనిల్ అరుదైన రికార్డు సాధించగలడు. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది ఈ విషయాన్ని అనిల్ కు చెబుతున్నారని సమాచారం. అనిల్ కూడా నాగార్జునతో సినిమా చేయడానికి తను పూర్తిగా రెడీ అని, మంచి కథ కుదిరితే తప్పకుండా చేస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఆ సినిమా ఎప్పుడు అన్నది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. తన తదుపరి సినిమా ఎవరితో అన్నది కూడా ఇంకా ఖరారు కాలేదని అనిల్ చెబుతుండడంతో నాగార్జున ఓకే చెబితే అనిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అక్కినేని హీరోతోనే ఉండే ఛాన్స్ ఉందన్న ప్రచారం మొదలైంది. ప్రస్తుతం నాగార్జున కోలీవుడ్ డైరెక్టర్ రా కార్తిక్ దర్శకత్వంలో 100వ సినిమాను చేస్తున్నారు. ఆ సినిమా పూర్తయ్యాక నాగ్ కొత్త ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టనున్నారు. ఈ గ్యాప్ లోనే అనిల్ కథను రెడీగా పెట్టుకొని వస్తే నాగార్జున అనిల్ కాంబో సెట్ అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ హీరోల బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ గ్రేస్ ను సరిగ్గా హ్యాండిల్ చేయగల దర్శకుడు అనిల్ అన్న నమ్మకం అభిమానుల్లో ఉంది. అందుకే అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ కాంబోపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. నాగార్జున కెరియర్ లో మరో కెరీర్ బెస్ట్ మూవీ రావాలంటే అనిల్ లాంటి దర్శకుడితో సినిమా పడితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ కాంబో ఎంత త్వరగా కుదిరితే అంత మంచిదన్న అభిప్రాయం సోషల్ మీడియాలో కూడా వినిపిస్తోంది. మరి అక్కినేని ఫ్యాన్స్ ఆశలు నిజమవుతాయా? అనిల్ తన రికార్డును పూర్తి చేస్తాడా? నాగార్జునతో సినిమా ఎప్పుడు అనౌన్స్ అవుతుంది అన్నది చూడాలి. టాలీవుడ్ లో మాత్రం ఈ కాంబోపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి.